హాయ్ అండి, సంపూర్ణ వాయిస్ స్వాగతం. ఈరోజు గోంగూర పులుసు కూర ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను. సూపర్ అండి. దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను, వచ్చేసేయండి. ముందు గోంగూరను తీసుకొని వచ్చి బాగా ఒలిచి ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడగాలి, ఎందుకంటే ఆకుకూరలో మట్టి ఉంటుంది కదా, అందుకని కడుక్కోవాలి. ఈ గోంగూరనంతా కడిగి ఒక చిల్లుగునలో వేసుకున్నానండి. ఈ గోంగూరను ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద ఆకులు ఉడికినా కూడా ఆకులు అట్లే ఉంటాయండి. అందుకని కంపల్సరిగా మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న గోంగూరనంతా ఒక బౌల్లోకి పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెము సొరకాయ ముక్కను తీసుకొని ఇలాగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. కట్ చేసిన సొరకాయ ముక్కల్ని ఒక బౌల్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మనము కొంచెం పెద్దగా ఉండేటువంటి 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక దోసెడు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అది ఒక అరగంట నానాలి. పచ్చిశనగపప్పు నీట్గా అది కూడా నానబెట్టి కడిగి తీసుకొని వచ్చాను. పచ్చిశనగపప్పు, కట్ చేసుకున్నటువంటి గోంగూర, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, ఇవన్నీ 1.5 స్పూను కారము, కొంచెము పసుపు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఆ పచ్చెనపప్పు అవంతా ఉడకవు, అందుకోసం అని చెప్పి ఉప్పు వేయట్లేదు. 1 గ్లాసు వాటర్ పోసుకోండి. ఈ వేసినవన్నీ ఒకసారి కిందికి పైకి కలిపేసి కుక్కర్ మూత పెట్టాలండి. మూత పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక 5-6 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా బాగా ఉడికింది. అంటే పచ్చిశనగపప్పు మరీ మెత్తగా ఉడికిపోతే టేస్ట్ బాగుండదండి. ఒకసారి మనము గరిటెతోటి చిదిమేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు ఇట్లా అనేసేస్తే మెత్తగా అయిపోతుందండి. ఇది ఇంకా పోపు పెట్టుకోవాలి. ఇది గోంగూర పులుసు కూర అండి. మనకు ఐరన్ కంటెంట్ కూడా బాగా పెంచుతుందన్నమాట ఈ గోంగూర. ఇప్పుడు కొంచెము మెంతిపిండి వేద్దామండి. మెంతిపిండి తప్పకుండా వేయాలండి. గోంగూరలో చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అది వెన్న వేసుకొని తింటారండి. పచ్చిశనగపప్పే వేయాలి. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు మనము ఉప్పు వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకో, ఇట్లా కలిపేసుకోవటమేనండి. ఇది ఇంకా పోపు పెట్టుకున్నాం. ఇదిగోండి, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెము ఆవాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకో. ఇదిగోండి, కొంచెము ఇంగువ, తర్వాత కాస్త కరివేపాకు. ఈ పోపు అంతా ఇందులో వేసేసేయాలండి. కమ్మనైనటువంటి గోంగూర పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.